వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేస్తున్నటువంటి రెసిపీ సమ్మర్ స్పెషల్ కర్డ్ రైస్. ముందుగా కర్డ్ రైస్ చేయడం కోసం పోపు వేసుకుందామండి. ఒక బాండిల్ పెట్టుకొని ఇందులో 2 చెంచాల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మీడియం సైజులో ఉన్నటువంటి ఒక ఆనియన్ని సన్నగా తరుగుకొని వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, సగానికి చీల్చుకున్నటువంటి 2 ఎండుమిర్చి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 2 రెమ్మల కరివేపాకు, ఇవన్నీ కూడా పోపులో వేసుకొని ఫ్రై చేయాలండి. ఫ్రై అంటే ఇక్కడ డీప్ ఫ్రై కాదండి, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కచ్చా పచ్చాగా ఉండే విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి పోపును డైరెక్ట్గా మనం రైస్లో కలపకూడదండి. చూసారు కదా, దీన్ని కొంచెం సేపు చల్లార్చుకోవాలండి. అలాగే ఒక బౌల్ తీసుకొని మనం రైస్ని అయితే ఇందులోకి తీసుకుందాము. ఇక్కడ రైస్ కూడా వేడిగా ఉంది, చూసారా అండి, వీడియోలోనే పొగలు వస్తున్నాయి. సో ఈ రైస్ కూడా చల్లారే విధంగా మనం చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీ ఇష్టం అండి, రుచికి సరిపడినంతగా మీరు వేసుకోవచ్చు. చిలుక్కున్నటువంటి చిక్కగా ఉన్నటువంటి పెరుగండి ఇందులో వేసేసుకోవాలి. మొదటిగా ఈ పెరుగంతా కూడా అన్నంలో కలిసే విధంగా ఒకసారి మనం కలుపుకోవాలి. ఇలా అన్నంలో మొత్తం పెరుగు కలిసిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్నటువంటి చల్లారినటువంటి పోపును రైస్లో వేసేసి చక్కగా పోపు అంతా కూడా ఈ పెరుగు అన్నంలో కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం గార్నిషింగ్ కోసం సన్నగా తరిగినటువంటి క్యారెట్ అలాగే కొత్తిమీరను ఇందులో చల్లుకున్నానండి. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మనం కలిపినట్లయితే టేస్టీ అయినటువంటి హెల్దీ అయినటువంటి సమ్మర్ స్పెషల్ కర్డ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.